గాక కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. అందరు బాగున్నారా? చూడండి, ఈ లోకంలో మనం గమనిస్తే ప్రతి మనిషి ఈ క్షణానికి, ఈ నిమిషానికి, ఈ పూటకి నేను బ్రతికినది బ్రతుకు చాలు, ఇక నేను మరణిస్తే చాలు, ఇప్పటికే నా జీవితానికి విరక్తి కలిగింది, ఇప్పటికే నేను బ్రతుకుతున్న బ్రతుకులో నేనే మేలును నేను పొందుకోలేకపోయాను, నేను ఎటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నా నా జీవితంలో నాకు విరక్తి కలుగుతుంది, నేను బ్రతకాలని నాకు ఆశ లేదు. ప్రతి ఒక్కరు ఆలోచించేటటువంటి ఆలోచన ఏంటంటే, ఇంకా నేను దేని కొరకు బ్రతకాలి, ఎందుకొరకు బ్రతకాలి, అసలు నేను ఏం సాధించడానికి ఇంకా నేను బ్రతికి ఉన్నాను అని అనుకుంటున్నటువంటి మన బ్రతుకుతో దేవుడు మనల్ని ఆదరించేటటువంటి మాటలు ఆయన మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించుకుంటే ఇక నేను నడవలేని స్థితిలో ఉన్నాను అని మనం అనుకుంటా ఉంటే దేవుడు మనల్ని నడిపించాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన దేవుడు ఎలా నడిపించబోతున్నాడో మనల్ని కొన్ని మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం 21-22. చాలు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుణ్ణి మనం గమనిస్తా ఉంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలైనటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజల దగ్గర దేవుడంట వారిని నడిపించడానికి ఒక త్రోవను ఏర్పరిచి ఆ త్రోవలో దేవుడు వారిని ఎలా నడిపిస్తూ ఉన్నాడంటే, పగలేమో మేఘ స్తంభముగా వారిని భద్రపరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇంకా అదే ప్రజలకి, అదే ఇజ్రాయెల్ జనాంగానికి రాత్రికాల సమయంలో చూస్తేనేమో ఎలా ఉన్నాడంట ఆయన అంటే, ఆయన కాపుదల ఎలా ఉందనంటే అగ్ని స్తంభముగా ఆయన ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము, బ్రతుకు భారమైపోయి బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకుకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మనల్ని ఆయన మేఘ స్తంభమై మనల్ని నడిపించబోతా ఉన్నాడంట. హల్లెలూయా. అదేవిధంగా రాత్రికాల సమయంలో మనం గమనిస్తే చాలా మందికి నిద్ర పట్టదు, చాలా మందికి నిద్ర పట్టక ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇబ్బందులు, పడుకుంటారే కానీ కంటి మీద కునుకుపాటు అనేది రాదు, విశ్రాంతి ఉండదు, నిద్రపోదామని చెప్పి కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టదు, ఏదో ఆలోచనలు, ఏదో ఇబ్బందులు, ఏదో నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా యజమాని భవిష్యత్తు ఏంటి, నేను లేకపోతే నా ఇల్లు ఎలా, నా బిడ్డలు ఎలా ప్రయోజకులు అవుతారు, వారికి మంచి మార్గం అనేది ఉంటుందా, వారికి అవకాశాలు వస్తాయా, నా బిడ్డకి మంచి వివాహం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అయితే దేవుడు అట్టి వారికి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, రాత్రి అగ్ని స్తంభముగా ఇజ్రాయెల్ ప్రజలకి తోడై ఉన్న దేవుడు ఆయన మనకి కూడా తోడై ఉండి నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పగలేమో మేఘస్తంభముగా, రాత్రేమో అగ్ని స్తంభముగా ఏర్పరచబడినటువంటి ప్రజలకు ఆయన నియమించబడినటువంటి కాపుదలని వారి పట్ల ఏ విధంగా చూపాడో అదే విధమైనటువంటి కాపుదలని ఆయన ఏర్పరచుకున్నటువంటి ఈ సంఘము పైన కూడా పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఉండి ఆయన మన సంఘములు, మన కుటుంబాలను ఆయన కాయబోతా ఉన్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లో. హల్లెలూయా. 2026వ సంవత్సరం అంతా కాపుదల లేనటువంటి బ్రతుకుని నువ్వు బ్రతుకుతావేమోనని భ్రమపడతా ఉన్నటువంటి నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే అంటూ ఉన్నాడు. ఏమనంటే
పగలు మేఘస్తంభముగా నేను నీకు ఉండబోతున్నాను, రాత్రి అగ్ని స్తంభముగా నీ ఎదుట ఏ చీకటి నిలబడకుండా, ఏ రోగాలని ఎదుట నిలబడకుండా, ఏ ఆలోచనని నిన్ను కృంగదీయకుండా అగ్ని రూపముగా నిన్ను నేను కాయబోతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాపుదల ఎలా ఉంటదంటే, పగలేమో మేఘస్తంభం, చల్లని వాతావరణం, రాత్రికాల సమయంలో చూస్తే చీకటి. చీకటి అనగా అర్థం ఏంటంటే పాపం. చీకటి అనగా అర్థం ఏంటి? అటువంటి పాపంలో దేవుడు ఎలా ఉండబోతున్నాడంటే అగ్ని స్తంభముగా. అగ్ని ఉందనుకో, ఆ ప్రాంతంలో చీకటికి అక్కడ ఎటువంటి ఆస్కారం ఉండదు నిలబడటానికి. అటువంటి చీకటిని పారదోలి ఆయన అగ్ని స్తంభముగా మనకి ఆయన నిలబడబోతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 3వ మాట. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. చాలు చాలు. నా కొండ నా కోట నీవే, నా నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటా ఉన్నాడు. ఏమనంటా ఉన్నాడు? నాకు త్రోవను చూపు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మానవ బ్రతుకుతున్నటువంటి మన ఎదుట కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని మనం ఏర్పరచుకున్నటువంటి మార్గాలు మన ఎదుట ఉన్నాయి. కొన్ని బంధువులు చూపే మార్గాలు మన ఎదుట ఉన్నాయి. కొన్ని శ్రేయోభిలాషులు చూపే మార్గాలు ఉన్నాయి. కొన్ని ఏమో స్నేహితులు చూపేటువంటి మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఈ దావీదు అంటా ఉన్నాడు, నన్ను ఒక చక్కని త్రోవలో నాకు త్రోవను చూపించి నన్ను నడిపించయ్యా అని దావీదు అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఆయన వాగ్దానం చేసినటువంటి బిడ్డలకి, వాగ్దాన పూరితమైనటువంటి సంతానానికి ఆయన తోడైన దేవుడు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన రక్తం నుంచి కొనుక్కున్నటువంటి మనకి ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నిలబడుతున్నటువంటి దేవాది దేవుడు అయినటువంటి ఆ యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సిన మాట ఏంటంటే, అయ్యా నీవు నాకు త్రోవను చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము. ఎవరు? నన్ను కన్న నా తల్లి కాదు, నన్ను పెంచినటువంటి వారు కాదు. నా కొండ నా యేసు ప్రభు. హల్లెలూయా. నా కోట నా యేసు ప్రభు. హల్లెలూయా. నా రక్షణ శృంగం నా యేసు ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దావీదు అడుగుతున్నాడు ఏమని? నాకు త్రోవను చూపి నన్ను నడిపించయ్యా అంటున్నాడు. ఎందుకు ఆయన నడిపించబడాలి? ఎందుకు మనుషుల చేత నడిపింపబడుతున్నటువంటి ఆ నడకకి, దేవుడు నడిపించే ఆ నడకకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. పగలేమో మేఘస్తంభముగా దేవుడు వారిని కాపాడాడు, రాత్రేమో అగ్ని స్తంభముగా వారిని కాపాడాడు. మరి నాయకుడుగా ఉన్నటువంటి మోషే ఉన్నాడు, కాదని నేను అన్నా. ఇక్కడ మోషే ఉంటే ఆ మోషేనేమో అడ్డం పెట్టుకొని పైనుండి దేవుడు ఆ ప్రజల్ని ఎలా నడిపించాలో, ఎలా గమ్యానికి చేర్చాలో, ఎలాగ వారిని కాపుదల అనుగ్రహించాలో అట్టి కాపుదలను అనుగ్రహిస్తా, ఇది మేఘస్తంభం, పగలు మేఘస్తంభముగా ఉండాలంటే, వాతావరణం సైతం మార్పు రావాలి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల వలన కాదు. రాత్రి అగ్ని స్తంభముగా ఉండాలంటే ఈ మానవుల వలన
సాధ్యము కాదు. సాధ్యము కానిది సాధ్యపరచబడాలి అని అంటే ఒకే ఒక్క దేవుడు, ఆయన నజరేయుడైన యేసు ప్రభు మాత్రమే. కొట్టుగట్టికి చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నడవలేని త్రోవలో ఉన్నాను, నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నాను, పరిగెత్తలేని స్థితిలో ఉన్నానయ్యా, నిలబడి పడిపోయే స్థితిలో ఉన్నాను, త్రోవ కనపడిన నడవలేని స్థితిలో ఉన్నటువంటి నా బ్రతుకుకి త్రోవను చూపి నడిపించయ్యా అని అడుగుతున్నాడు. ఎవరైనా దావీదు. ఎవరైనా ఒక గొర్రెలు కాసుకునే ఒక కాపరి అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను నడిపించకపోతే, నీవు నాకు త్రోవ చూపకపోతే నాకు ఎవరు కూడా త్రోవను చూపేవారే లేదు. ఈరోజు మనకున్నారా? ఉన్నారా? నేను సెల్ ఫోన్లో కొన్ని వీడియోస్ పెడతా ఉంటారు. ఆ వీడియోస్లో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూడగానే నాకు ఎంతో బాధ అనిపించింది. ఏంటనంటే, భార్య భర్త ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే తన భర్తకి నరాల బలహీనత వలన చూపు కోల్పోయాడు. కంటి చూపుని కోల్పోయాడు. కోల్పోతే భార్య అనుకుందంట, ఈ గుడ్డోడితో ఎంతకాలం నేను బ్రతకాలి, ఎంతకాలం ఇతనితో సహజీవనం చెయ్యాలి అని అనుకొని, నా దారి నేను వెళ్తూ ఉన్నాను, నువ్వు గుడ్డోడు అయిపోయావు కదా, నువ్వు సంపాదించలేవు, నా బాగోగులను కూడా నీవు చూడలేవు, కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని. మరి ఆ చిన్న పిల్లలు ఉన్నారే, ఆ పిల్లల్ని ఏమన్నా ఆ విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ తల్లి ఏమన్నా ఆ 9 నెలలు మోసి కని కొంచెం పెద్ద చేసినటువంటి ఆ బిడ్డల్ని ఏమన్నా వెంట పెట్టుకొని తీసుకెళ్ళిందా అంటే లేదు. తన యజమానుడి దగ్గరే ఆ 2 బిడ్డలని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే దేవాది దేవుడైనటువంటి యెహోవా అలా నీవు గుడ్డివాడివని, నీవు నడవలేని స్థితిలో ఉన్నావని, నీకు ఆరోగ్యం బాగోదు అని నీ రక్త సంబంధికులు నా అనుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి నీకు అన్యాయం చేసి వెళ్ళిపోవాలనేటువంటి మనస్సు కలిగినటువంటి వారు వెళ్ళిపోవచ్చేమో, కానీ నా కొరకు రాను మీద తన ప్రాణమును అర్పించినటువంటి క్రీస్తు మటుకు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు మనల్ని ముంచెత్తినా ఆయనది విడువని ప్రేమ. హల్లెలూయా. ఆయన మనల్ని విడువనటువంటి బంధము మనకి ఆయనకి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దావీదు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు త్రోవను చూపి నన్ను నడిపించు అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులముగా బ్రతుకుతున్నటువంటి మనము ఒకటి మనం గుర్తెరగాలి, అయ్యా మన ఎదుట ఎన్నో త్రోవలు ఉంటాయి, మన ఎదుట అనేక త్రోవలు ఉంటాయి. వాటిలో ఏది శ్రేయస్కరమో మనం గ్రహించలేము. ఆ గ్రహింపు మనకు లేనప్పుడు మనం ఏమడగాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నా కుటుంబం సరైనటువంటి త్రోవలో నడిపించబడటానికి ఒక చక్కని త్రోవని నాకు చూపించయ్యా అని మనం అడగగలం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతామో అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నీ కొరకు ఏర్పరిచినటువంటి ఈ మార్గము గుండా నీవు ప్రాణమవు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం
11వ మాట. గొర్రె కాపరిలోనే ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలు కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును, పాలించు వాటిని ఆయన మల్లగా నడిపించును. చాలు ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఎటువంటి దేవుడు అని అంటే మనల్ని త్వరపెట్టే దేవుడైతే కాదంట. మనల్ని త్వరపెట్టే దేవుడు కాదు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఇక్కడ చూడండి, ఆఖరికి ఒక చక్కని మాట ఉంటుంది. చూడండి ఒకసారి, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన ఎలా నడిపిస్తాడంట? ఆయన ఎలా నడిపిస్తాడు? మెల్లగా నడిపిస్తాడంట. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, ఆ ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలలో కానాను దేశానికి చక్కగా ప్రయాణమై వెళ్ళిపోవచ్చు. కానీ ఆ ప్రజలని ఎన్ని నాళ్ళకి నడిపించాడు దేవుడు? 40 సంవత్సరాలు వారిని నడిపించాడా, నడిపించలేదా? అంటే వారికి ఆయన పాలించినట్టేగా. ఈరోజు మన పట్ల ఒక కార్యం ఆలస్యం అవుతా ఉన్నది, ఒక కార్యం అశ్రద్ధ జరుగుతా ఉన్నది, ఒక కార్యం వెనుకబడుతూ ఉన్నది అని అంటే దీని వెనక ఒక రహస్యం దాగి ఉన్నదని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడు అని మనం గ్రహిస్తే ఆయన మెల్లగా నడిపించే దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను మనం గమనిస్తే వారు 40 సంవత్సరాలు నడిచారు. ఈరోజు ఒక వాగ్దానం మనం పొందుకొని ఆ వాగ్దానం ఈరోజు తీసుకుంటే రేపు ఉదయానికల్లా ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలనేటటువంటి తొందర. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలనే తొందరకి తగినటువంటి ప్రార్థన, ఆ తగినటువంటి భక్తి, తగినటువంటి వాక్యం, తగినటువంటి శ్రద్ధా భక్తులు మన దగ్గర ఉన్నాయా అంటే అదే. ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్కి పిలిచారనుకో, వాళ్ళు పోయిన నెలలోనే కార్డు ఇచ్చారు. ఎప్పటికీ వచ్చే నెలలో ఫంక్షన్ ఉంది, మీరు రావాలి అని. ఆ డేట్ మర్చిపోతామా? పొరపాట్లు కూడా మర్చిపోం. కార్డు తీసుకెళ్ళి మనం ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా తేదీ గుర్తుంటది, భోజనాలు ఎన్ని గంటలకో అది మాత్రం చక్కగా గుర్తుపెట్టుకుంటారు. ఒకవేళ మరిచిపోయినా బంధువులకి ఫోన్ చేసి ఫలానా వాళ్ళు పిలిచారు కదా, అక్కడ ఏ టయానికి వారు విందుని పెడుతున్నారు అని చెప్పి కనుక్కుంటాం. ఈరోజు దేవుని వాగ్దానం పొందుకున్నటువంటి మనము ఆ వాగ్దానాన్ని కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నెమ్మదిగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నెమ్మదిగా నడిపించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఏర్పరచబడినటువంటి ప్రజలముగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన నెమ్మదిగా నడిపిస్తున్నాడంట. ఆయన పాలించే వారిని ఆయన మెల్లగా నడిపిస్తాడంట. తొందరపాటు ఉండదు. ఎందుకు తొందరపాటు ఉండదంటే దేవునికి తెలుసు నా సంఘం ఒక సమాజముగా కూడుకొని, ఒక ప్రజానికంగా కూడుకొని నన్ను ఆరాధిస్తున్నటువంటి ఈ ప్రజలు ఏ విధంగా ఏ నడక చేత నడిపించాలో, ఏ విధమైనటువంటి నడక చేత నడిపించబడాలో, ఏ ప్రాంతం వరకు వారిని తోడుకొని పోవాలో ఆయనకి బాగా తెలుసు. అయ్యో వాగ్దానం ఇచ్చాడే, ఇంకా నా జీవితంలో చేయడే, అయ్యో మాట్లాడాడే, ఇంకా నా జీవితంలో ఈ మాట నెరవేరే దినం ఎప్పుడు అని మనం అనుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను పాలించే వారిని నేను నెమ్మదిగా నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకనంటే క్రైస్తవుడికి తొందరపాటు అనేది పనికిరాదు. క్రైస్తవునికి తొందరపాటు అనేది పనికిరాదు. అందుకే క్రైస్తవుని గురించి దేవుడు అంటున్నాడు, నేను పాలించి నా బిడ్డలని నేను నెమ్మదిగా నడిపిస్తాను అంటున్నాడు. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 53వ మాట. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. చాలు చాలు, ఇక్కడ మనం గమనిస్తే వారు భయపడకుండా ఆయన వారిని ఎలా నడిపించాడంట? ఇప్పుడు ముందు మనం చూసుకున్నామే, పాలించి వారిని ఎలా నడిపిస్తాడంట? నెమ్మదిగా నడిపిస్తాడు. నెమ్మదిగా నడిపించడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ శత్రువుని ఎవరికి అప్పగిస్తున్నాడంట? సముద్రానికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఎలా నడిపిస్తున్నాడంట? సురక్షితముగా నడిపిస్తున్నాడంట. ఈరోజు సురక్షితమైనటువంటి నడకను నడుస్తున్నారా కొంతమంది క్రైస్తవులు? కొంతమంది క్రైస్తవులు నడక ఎలా ఉంది? ఇప్పుడు ఏదో ఒక పేరంటానికి పిలిచారండి, పేరంటానికి మనల్ని పిలిచారు. మనమేం ముఖ్య అతిథులం కావు, మనమేమి ముఖ్య అతిథులం కావు. వారు 10 గంటలకి ఆ పేరంటానికి మనల్ని పిలిచారనుకో, మనం 7 గంటలకు బయలుదేరతామా? సరే, 7 గంటలకు కాదు 8ంటికి బయలుదేరదాం అనుకున్నాం. మొత్తానికి 9:30కి ఆ పేరంటం ఎక్కడైతే చెప్పారో, ఆ ఫంక్షన్ ఎక్కడైతే చెప్పారో అక్కడికి మనం చేరాం. చేరినంత మాత్రాన మనకేమన్నా ప్రాధాన్యత ఇస్తారా? ఇస్తారా? ఇస్తారు. బాగున్నారా? టిఫిన్ చేశారా? చేయలేదా? ఇక్కడ పెడుతున్నారు, తింటూ ఉండండి, ఇప్పుడే వస్తా. అంతే కదా? అంతే కదా అనేది. మన కుటుంబాల్లో జరిగేటప్పుడు కూడా మనం కూడా ఇంతే కదా. వచ్చిన ప్రతి ఒక్కరిని 6ంటికి వస్తే 6ంటికి వచ్చిన దగ్గర నుంచి ఫంక్షన్ అయిపోయేదాకా వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుంటామా? ఇక్కడ దేవుణ్ణి మనం గమనిస్తే వారిని ఎలా నడిపిస్తున్నాడంట? సురక్షితముగా వారిని నడిపించి, ఆ తర్వాత చూడండి మాట ఒకసారి, వారి శత్రువులను సముద్రములో ఎవరిని ముంచుతున్నాడంట? ఎవరిని సురక్షితంగా నడిపిస్తున్నాడంట? ఆయన చేత ఏర్పరచబడిన ప్రజలకేమో సురక్షితమైన నడకుంది. ఆ సురక్షితమైన నడకని నడిచే ప్రజల మీద ఉన్నటువంటి ఆ శత్రువులనేమో ఎక్కడ ముంచుతున్నాడంట? సముద్రం అనగా అర్థం ఏంటి? లోకం. లోకం అనగా అర్థం ఏంటి? పాపం. ఆ పాపమునికి సంబంధించినటువంటి ఆ శత్రువుని తీసుకెళ్లి ఎక్కడ పడేస్తున్నాడు? నువ్వు వచ్చిన దారిలోనే వెళ్ళి అక్కడే ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఇప్పుడు ఎందుకు నెమ్మదిగా నడిపిస్తున్నాడు? మనం సురక్షితంగా ఉండటానికి ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే నెమ్మదిగా నడిపిస్తున్నాడు. కారణం ఏంటంటే, సురక్షితంగా నడిపించడం ద్వారా మన శత్రువుకి అపజయం కలుగుతుంది, మనకి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. 73వ కీర్తన 24వ మాట. చాలు చాలు, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, నీ ఆలోచన చేత. ఇప్పుడు సంఘముగా కూడుకుని ఉన్నటువంటి మనందరినీ ఎవరి ఆలోచన చేత నడిపిస్తున్నాడంట? ఎవరి ఆలోచన? అయ్యో అదేంటి,
నేను కూడా ఆలోచించాగా ఇలా నడిస్తే బాగుంటుందని. అనుకున్నావా అనుకోలేదా? కోరుకున్నాం కదా కొన్ని, ఏరి కోరుకున్నాం కదా కొన్ని. ఒక తల్లి అంటది, ఒక తల్లి దగ్గరికి వెళ్ళా. ఆ తల్లి అంటది, ప్రార్థనకి వెళ్తాం మానేశానయ్యా. ఏ అమ్మా అన్న, ప్రార్థనకి వెళ్తాం మానేశా. ఎందుకమ్మా? ఏమన్నా అన్నారా? ఏమన్నా అన్నారా? లేదులేయ్యా, ప్రార్థనకి అసలు వెళ్తామే మానేద్దాం అనుకున్నా, అట్లానే జరుగుతుంది అంది. ఎందుకో చెప్పమ్మా అంటే అంటది, ఒకరోజు ఫంక్షన్కి నన్ను పిలిచారు. ఆ ఫంక్షన్కి ఆరాధన అయిపోగానే మళ్ళీ ఇంటికేం వెళ్తాం, ప్రార్థన నుంచి అట్టే వెళ్దామని ఫంక్షన్కి వెళ్తాను. అట్టానే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి? చర్చికి వచ్చిందంట, మందిరానికి వచ్చిందంట. ఆ పాస్టర్ గారంట వచ్చిన దగ్గర నుండి ఆ రోజంతా క్రైస్తవ స్త్రీ ఏమి ధరించాలి, ఏమి ధరించకూడదు, సంఘములో ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉండాలి అని దాని గురించి ఆయన వర్తమానం చెబుతా ఉంటే, ప్రత్యేకించి ఆయన నన్నే గురిపెట్టాడు. ఆయన చేతిలో గన్ను లేదు కానీ ఆయన మాటలు తోటాల వలె నన్ను తాకిని. అయ్యా ఇక నేను పోను అంటుంది. ఎక్కడికి? చర్చికి. ఎక్కడికి? చర్చికి. ఆమె అంటుంది నాతో, ఏమని అంటే, అయ్యా దేవుని మందిరానికి వస్తా ఆభరణాలు ధరించడం తప్ప, దేవుని మందిరానికి వస్తా బొట్టు బిళ్ళ పెట్టుకోవటం తప్ప, దేవుని మందిరానికి వస్తా ముఖానికి మేకప్ వేసుకోవడం తప్ప, దేవుని మందిరానికి వస్తా 3 మూరల మల్లెపూలు తగిలించుకోవడం తప్ప అందే. అసలు ఆమె ఎవరి దగ్గర చెప్పకూడదో పాపం ఆమెకు తెలియలా, ఎవరి దగ్గర మాట్లాడాలో ఆమెకు తెలియలా. మొత్తానికి చెప్పింది. నేను జవాబు చెప్పకుండా నన్ను పంపించేటట్టు అక్కడ వాతావరణం నాకు కనపడతల్లా. నేనేం చెప్పాలి మరి? సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలా మరి? మీకు కూడా చెప్పమంటారా? మనందరికి చెప్పమంటారా? మనందరికి వర్తించిద్ది అంటారా? ఆమెకు వర్తించింది గట్టిగా, మనకు కూడా వర్తించిద్దేమో, ప్రయత్నిద్దాం. హల్లెలూయా. నేనన్నా, నీకు ఎంతమంది పిల్లలు అన్నా? 2 పిల్లలయ్యా అన్న. ఎవరెవరు అన్నాను? ఒక బాబు ఒక పాప. ఏం చేస్తున్నారు అన్నాను? స్కూల్కి వెళ్తున్నారయ్యా, చదువుకుంటున్నారన్నాను. ఏం క్లాస్ అన్న? పాప ఏమో 9th క్లాస్ అంట, బాబు ఏమో ఇంటర్మీడియట్ అంట. నేను అడిగా, నీ బిడ్డలు స్కూల్కి వెళ్తా ఉంటే సివిల్ డ్రెస్ వేసి పంపిస్తున్నావా, యూనిఫామ్ వేసి పంపిస్తున్నావా అని అడిగా. ఆ వెంటనే అంది, జవాబు చెప్పింది ఏమనంటే, యూనిఫామ్ వేసి పంపిస్తున్నాను. పాయింట్ 1. పాయింట్ 2, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తారా మీరు అని అడిగా. అంటే బంధువులింటికి కానీ మీ అమ్మగారింటికి కానీ వెళ్తారా అని అడిగా. నెలకి 2వ శనివారం ఖచ్చితంగా వెళ్ళి సాయంత్రానికి మరలా తిరిగి వస్తానయ్యా. ఎలా వెళ్తావు అన్నా. ఫ్రీ బస్ పెట్టారుగా, ఫ్రీ బస్ పెట్టక మునుపు అని అన్నా. అప్పుడు కూడా బస్సులోనే వెళ్ళానయ్యా అంది.
నువ్వు బస్సు ఎక్కుతున్నావుగా, టికెట్ తీసుకోకుండా ఎక్కావా? ఎక్కనిచ్చారా అని అడిగా. టికెట్ ఇచ్చారయ్యా. పాయింట్ నెంబర్ 3, ఒక పేరంటానికి నిన్ను పిలిచారా? పిలిస్తేనే అలా రెడీ అయి సంఘానికి వెళ్ళావా అని అడిగితే పిలిచారయ్యా అనంది. పిలిచినప్పుడు ఎలా పిలిచారన్నా? కార్డు ఇచ్చి పిలిచారయ్యా. ఒక పిల్లల స్కూల్కే యూనిఫామ్ ఉంటే మీ అమ్మగారింటికి వెళ్తానికే ఒక బస్సు టికెట్ అడిగితే, ఒక పేరంటానికి పిలిచి ఒక కార్డు నీ చేతిలో పెడితే, నీ కొరకు మరణించిన క్రీస్తు కొరకు ఒక బొట్టు బిళ్ళ తీలేవా? ఒక ఆభరణాలు ధరించలేకుండా, ఒక 3 పూరము మల్లెపూలు ధరించకుండా దేవుని ఆలయానికి వచ్చి నువ్వు స్తుతించడం నీకు చేత కాదా అని అడిగా. తలకాయ దించింది. చప్పట్లు కొట్టండి దేవుని నామమున. నేను అడిగింది ఏమన్నా తప్పుందా? కరెక్ట్ సమాధానమేనది? గట్టికి దిగిందా దిగలేదా? అయ్యా, మా పాస్టర్ గారి తోటం కన్నా నువ్వు వేసిన తోటం అసలు దిగిపోయిందయ్యా, బతికినన్నాళ్ళు గుర్తుండిద్దని అంది. మోర మల్లెపూలు కొందామని ఇంటి దగ్గరికి వచ్చి మోర మల్లెపూలు అడుగుతున్నా కూడా దేవుని భయం కలిగి పొర్రపాటును కూడా ఇంట్లో ఉన్న పూల కుండీలతో సహా తీసి బయటపడేసింది. నువ్వు క్రైస్తవుడే, దేవుడు నీ కొరకు ఆయన ఆలోచన చేయవలసినటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆయన 3 రేకుల మధ్య ఆయన వేలాడి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏమి ఆలోచించకుండా, ఆయన సుఖభాగాల గురించి ఆలోచించకుండా మరణిస్తే ఒక క్రైస్తవ తల్లి ఆలోచిస్తుంది ఏమని? లోక సంబంధమైన ఆభరణాలు నేను ధరించాలి, లోక సంబంధమైనటువంటి మేకప్లను నేను ధరించాలి, లోక సంబంధమైనవన్నీ కూడా నేను పాటించాలనుకుంటున్నా. అది నీకు తగదు. అది నేను పరలోక రాజ్యం తీసుకుపోదు. ఆ తల్లి అడిగితే వెంటనే మాట అన్నాను. అసలు ఆమె స్టన్ అయిపోయింది. ఒక్క మాట మాట్లాడ. ఉంటే దాచుకో, ఉంటే దాచుకోండి, తప్పేంటి? దేవుని సన్నిధికి ఎలా రావాలి మనం? ఎలా రావాలి మనం? సరే, వచ్చిన మనం ఎలా కనపడాలి దేవుని దగ్గర? దేవుని దగ్గర మనం ఎలా కనపడాలి? తగ్గించుకొని మనల్ని మనం దీనులముగా రిక్తులముగా మనం దేవుని ఎదుట మనం కనపడాలి. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడే ఒక చక్కని మాట చెప్తాడు. ఏమనంటే, చచ్చిన వాని వలె ఆయన పాదాల ఎదుట పడి ఉన్నాను అని అంటాడు. మనం ఆయన దగ్గర ఎలా ఉండాలి? చచ్చిన వాని వలె మనం పడి ఉంటే మనకి ఆయన దగ్గర ఒక విలువ ఉంటది. నాకు అన్నీ ఉన్నాయి, నీకు కనపడుతున్నాయో ప్రభువా అని అన్నావనుకో, ఆయన చూస్తాడు నీ అంక. చూడటం వరకే, మాట్లాడటం జరగదు. చూడటం అంటే ఒక చూపు చూస్తాడు. హల్లెలూయా. అందుకే యోహాను భక్తుడు ఏం చేశాడు? చచ్చిన వాని వలె ఆయన పాదాలు ఎదుట పడి ఉన్నాడంట. మనం ఎలా ఉండాలి? చచ్చిన వాని వలె ఉండాలి. మనం చచ్చిన వాని వలె మనం ఉంటే మనం అడిగిన వాగ్దానాలు వెంటనే మన జీవితంలో నెరవేర్చబడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ మాట చూస్తే చూడండి, ఒకసారి చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం 73:24 ఒకసారి చదవండి. చాలు చాలు. ఎవరి ఆలోచన చేత మనల్ని నడిపిస్తున్నారు అని అంటే, దేవుని యొక్క ఆలోచన చేత మనల్ని
నడిపిస్తుంది. మన ఆలోచన చేత మనం నడిస్తే మనకి ఇబ్బంది. మనం తొట్టిల్లిపోతాం, మనం పడిపోతాం. అయితే దేవుని ఆలోచన మనల్ని స్థిరపరుస్తుంది. హల్లెలూయా. దేవుని ఆలోచన మనల్ని ఘనపరుస్తుంది. హల్లెలూయా. దేవుని ఆలోచన మనకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుంది. హల్లెలూయా. దేవుని చిత్తం మన శత్రువుల పైన మనకి విజయాన్ని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఆఖరికి ఒక 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడు నడిపించే దేవుడు కదా, ఆయన ఎక్కడికి నడిపిస్తాడు అని 2 మాటలు చెప్పి ముగిస్తా. చూడండి, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 7వ మాట చూడండి. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. చూడండి ఒకసారి చదవండి ఆ మాట మళ్ళీ. నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. చాలు. వారొక నివాసపురము చేరినట్లు, వారు నివాసపురము చేరినట్లు అంట. నివాసపురము క్రైస్తవులకు ఏది? క్రైస్తవులకి నివాసపురం ఏది? ఏది 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 నివాసపురం ఏది? క్రైస్తవులకు నివాసపురం ఏదంటే పరలోక రాజ్యం. హల్లెలూయా. మనల్ని ఎక్కడికి నడిపించడానికి ఆయన మనల్ని నిదానించి సురక్షితముగా నడిపిస్తున్నాడంటే, పరలోక రాజ్యమునకు వెళ్ళాలంటే తొందరగా వెళ్తే అది విశాల మార్గం అయింది. నిదానించి నేను నడిస్తే అది ఇరుకు మార్గం అవుతుంది. కొట్టుగట్టుకు చెప్పట్లేదు. హల్లెలూయా. ఆయన అందుకనే మనల్ని ఆయన నిదానించి నడిపిస్తా ఉన్నాడు. ఆయన ఆ ఇరుకు మార్గము మధ్య ఉండ కూడా ఆయన మనల్ని ఏమిస్తున్నాడంటే సురక్షితముగా మనల్ని నడిపిస్తున్నాడంట. ఎక్కడికి? నివాసపురమైనటువంటి పరలోక రాజ్యమునకు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ మాట. చాలు. ఇక్కడ మనం గమనిస్తే, నీ వెరుగని మార్గములను మనల్ని ఆయన నడిపిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎరుగని మార్గాలు, పరలోక రాజ్యానికి యొక్క మార్గాలు మనకు తెలుసా? ఒకవేళ తెలిసినాయి అనుకో, ప్రతి ఒక్కరు కూడా దానికి మార్గం కూడా వేస్తారు. అవునా కాదా? అంతరిక్షానికి మార్గం వేయగలిగారు కానీ పరలోక రాజ్యానికి ఎవరు కూడా మార్గాన్ని వేయలేకపోయారు. ఎవరి వల్ల కాదు అది. ఆ మార్గము తెలిసిన వారు ఒక్కరే, ఆ మార్గమును ఎరిగిన వారు ఒక్కరే, ఆ మార్గమును నిర్మించినటువంటి నిర్మాణికుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరంటే సంఘమైనటువంటి మనందరినీ నెమ్మదిగా సురక్షితముగా మన శత్రువులను మన నుండి తప్పించి మనల్ని నివాసపురమైన పరలోక రాజ్యమునకు చేర్చగలిగిన నాథుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఆ మార్గము తెలుసు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చుదును,
వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎరుగనటువంటి ఒక మార్గము, ఒక స్థానములోనికి ఈ 2026వ సంవత్సరంలోనికి ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు కొట్టు గట్టిగా కొట్టు. వచ్చి చప్పట్లు కాదు, విశ్వాసముతో, పరిపూర్ణముతో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎరుగని మార్గములో, ఎవరు నివాస స్థలముగా ఏర్పరచకొనబడినటువంటి ఆ స్థానములో సంఘమైన మనందరినీ ఆయన నడిపించబోతా ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. ఒక సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆ సహాయము కొరకు ఆ స్థలములో నిలబడిన వారిగా ఉన్నటువంటి ప్రజలకి దేవుడు ఎవరు ఊహించినటువంటి ప్రజల చేత సహాయమును పంపించబోతున్నాడు. ఆ వచ్చేటటువంటి ఆ సహాయము కూడా ఎలా రాబోతుందంటే, ఎవరు ఎరుగనటువంటి త్రోవలలో గుండా ఒక భయంకరమైనటువంటి సహాయం సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవుడు అందించబోతా ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎరుగనటువంటి మార్గములో ఆయన మనల్ని నడిపించి ఈ కార్యములన్నీ జరిగేంత వరకు ఆయన మనతోనే ఉండి నేను మీ పక్షమున ఉన్నాను అని ఆయన రుజువు చేసే సంవత్సరం ఈ 2026వ సంవత్సరముగా దేవుడు చెప్పమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది దేవుడి చేత సహాయాన్ని పొందాలి అనుకుంటున్నారో వారందరూ మీ కుడి హస్తాన్ని పైకెత్తి పెట్టండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మీరు గొప్ప దేవుడు, గొప్ప నాయకుడు నాయన, మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు అయ్యా. పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను అయ్యా నీ ప్రజలైనటువంటి అయ్యా ఇశ్రాయేల్ ప్రజల్ని నాయన మీరు తోడయుండి నడిపించిన రీతిగా నాయన మీరు ఏర్పరచుకొనబడినటువంటి ప్రజలను నాయన మీరు నెమ్మదిగా నడిపించారు, సురక్షితముగా నడిపించారయ్యా. అయ్యా నీ ఆలోచన చేత మీరు నడిపించారయ్యా. అయ్యా మా సంఘాన్ని, మమ్మల్ని కూడా ప్రభా, అయ్యా మా కుటుంబాలను కూడా ప్రభా, అయ్యా నీ ఆలోచన చేత మేము నడిపించబడటానికి కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి, కృపాతిశయం చూపించండి అయ్యా. సంఘమైన అందరికీ ప్రభా కృపను అనుగ్రహించి సహాయాన్ని దయచేసి మహిమ పొందమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.